మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అద్దె ఇంట్లో కావచ్చును, సొంత ఇంటిలో కావచ్చును, లేదా వ్యాపార స్థలంలో అయినా ఒక బూడిద గుమ్మడికాయను ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి, ఏ విధమైనటువంటిది పరిస్థితులలో మార్చుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఒక గుమ్మడికాయ ఎప్పుడైతే సొంత ఇల్లు ఉంటుందో, సొంత ఇంటి ముందు కట్టినటువంటి గుమ్మడికాయను ప్రతి అమావాస్యకు కూడా దాన్ని తీసి అదే గుమ్మడికాయను పట్టుకొని ఒక 3 సార్లు ఇంటికి దిష్టి తీసి దాన్ని పగలగొట్టాలి. పగలగొట్టి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క గుమ్మడికాయ ఏదైతే ఉంటుందో, మరి అద్దె ఇంటి వారు ప్రతి అమావాస్యకు మార్చుకుంటే సరిపోతుంది. ప్రతి మంగళవారం రోజు ఖచ్చితంగా ఒక నిమ్మకాయను కడప మీద పెట్టి కట్ చేసి పసుపులో అద్ది, కుంకుమలో అద్ది ఇంటి బయట పెట్టడం ద్వారా విపరీతమైనటువంటి దృష్టి దోషం నుండి నివారణ కలిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో స్త్రీమూర్తులు ఈ యొక్క కోంబు చేసుకున్న తర్వాత వెంట్రుకలను తీసి ఇంట్లో ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్లో కానీ, ఏదైనా డబ్బాలో కానీ వీరు దాచిపెట్టడము కొంత అలవాటు. ఓకే, ఇది వెనకటి కాలంలో ఈ యొక్క వెంట్రుకలతో ఏమైనా పాత్రలు తీసుకునేటువంటి వారు. అయితే ఇప్పుడు కొంతమేర మనకు నీట్గా ఉండాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కొంతమేర ఇది ఖచ్చితంగా అవసరమే. ఆ విధంగా వెంట్రుకలను వీరు స్టోరేజ్ చేయడం ద్వారా దాని నుండి కొంత మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గత వీడియోల్లో కూడా కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క దూసిన తర్వాత, కోమ్ చేసిన తర్వాత ఆ యొక్క వెంట్రుకలను తీసుకొని పిల్లలకు దిష్టి తీసినా, లేదా మీరు దిష్టి తీసుకొని కొంత ఏదైనా మట్టి పాత్రలో వేసి కర్పూరంతో దాన్ని కాల్చేసినా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా నరదృష్టి, నరబాధ నుండి విముక్తి పొందే పరిస్థితి ఉంటుంది. సో మరి గుమ్మడికాయ అనేటువంటిది ప్రతి అమావాస్య రోజు మార్చుకోవాలి. అది ఉదయం సూర్యోదయము అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బూడిద గుమ్మడికాయను కట్టడం ద్వారా లక్ష్మీప్రదంగా చెప్పడం జరుగుతున్నది. ఎప్పుడైతే సూర్యోదయం మొత్తము వెళ్ళిపోయిన తర్వాత కొందరు మధ్యాహ్నము, సాయంకాలం కట్టుకుంటారు. ఆ విధంగా కట్టడం ద్వారా అది పనికిరాదు. వాస్తవానికి గుమ్మడికాయను, కేవలం గుమ్మడికాయను అమ్మవారి పాదాలకు తాకించి లేదా కాటుకతో బొట్టు పెట్టి మీరు గుమ్మం బయట కట్టుకుంటే సరిపోతుంది. దీనిని కడిగి దానికి కుంకుమతో, పసుపులతో బొట్లు పెట్టి అది తొందరగా గుళ్ళిపోతుంది ఇంకా. సో మామూలుగా గుమ్మడికాయనే న్యాచురల్గా తీసుకొని దాన్ని కాటుకతో కొంచెం స్వస్తికో ఏదన్నా ఒకటి బొట్టు పెట్టేసి ఇంటి బయట మీరు ఆ యొక్క ప్రధాన అంటే బయట నుండి వెళ్ళేటువంటి వారి యొక్క దృష్టి ఆ యొక్క గుమ్మడికాయ మీద పడేటువంటి విధంగా పడడం ద్వారా దృష్టి దోషం అనేటువంటిది మనకు ఉండదు కాక ఉండదు. ఇది గమనించుకోవాల్సినటువంటి విషయము. కొందరు ఇంటి బయట కలబందకు సంబంధించినటువంటి ఆ యొక్క వేరు కిందికి మన చెట్టు పైకి పెట్టడం జరుగుతుంది. ఇంటి నుండి బయటికి వెళ్ళే క్రమంలో ఆ యొక్క ముళ్ళు చేతికి తాకే విధంగా వెళ్ళినా, మళ్ళీ బయట నుండి ఇంట్లోకి వెళ్ళే తరుణంలో ఆ యొక్క ముళ్ళు మనకు చేతులకు తాకే విధంగా టచ్ చేస్తూ వెళ్ళినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది. అందుకే కలబంద చెట్టు అనేటువంటిది ఇంటి బయట కట్టడం జరుగుతుంది. సో అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్నే తెచ్చిపెడుతుంది. సో ఓవరాల్గా బూడిద గుమ్మడికాయ అనేటువంటిది మనకు ఎంతో ఉపయోగపడేటువంటిది. సో ఇంకా కూష్మాండ దీపం ప్రతి అమావాస్య రోజు మనకు ఇదేమిటి అంటే కాలభైరవ స్వామికి కూష్మాండ దీపంగా కూడా పెడతారు. ఇది ఇంకా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అందులో గుజ్జును మొత్తం తీసి అష్టమూలిక తైలాన్ని వేసి చక్కగా ఒక పెద్ద వత్తులను వేసి కాలభైరవ స్వామి ముందు ఎవరైతే దీపారాధన చేసుకుంటారో వారికి విశేషమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సో ఎన్నెన్నో కూడా రెమెడీస్ ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకరీత్యా మనకు నడిచే దశ, అంతర్దశలు చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గమనించుకోండి. దాన్ని బట్టి మనము రెమెడీస్ చేసుకోవడం ద్వారా అతి తొందరగా పనులు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్.